జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. నమామి ధన్వంతరమాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుభయం మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. మా తల్లిదండ్రులకి, పెద్దలకి, గురువులకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. స్విత్రము లేదా ల్యూకోమా డెర్మా అనేటువంటి ఒక వ్యాధిగా పరిగణిస్తూ ఉంటారు. దానినే బొల్లి అని అంటారు. బొల్లి అంటే అందరికీ అర్థమవుతుంది. అటువంటి బొల్లి సమస్య నుంచి కూడా బయటపడేయడానికి ఆయుర్వేదం మనకి అద్భుతమైన విషయాలను ఎన్నో చెప్పింది. ఇంట్లో ఉండి ముఖ్యంగా చేసుకున్నటువంటి ఒక విధానాన్ని ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. నిజానికి కాలిన మచ్చల్లాంటి గాయాలు మానిపోయిన తర్వాత మచ్చలుగా మిగిలిపోతాయి. అయితే ఎటువంటి బొల్లి తగ్గుతుంది? నిజానికి ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే వైద్యుడిని మారుస్తూ ఉంటారు లేదా విధానాలు మారుస్తూ ఉంటారు. కానీ మీరు మార్చుకోవాల్సింది ముందు మీ మనసుని. స్థిరంగా చెప్పాలి అంటే ఈ సమస్య బొల్లి మచ్చలు అనేవి చిన్న చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, కొత్తగా ఉద్భవించినప్పటికీ ఉన్నటువంటివి. అలాగే బొల్లి మచ్చల మీద లోపల ఉన్నటువంటి వెంట్రుకలు ఒకవేళ ఉంటే అవి తెల్లగా కాకుండా నల్లగా ఉంటే అవి మానడానికి, తగ్గడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. లేదా గజ్జల భాగంలోని, లేదంటే వేళ్ల మధ్యన, అరిచేతుల మధ్యన, అరికాళ్ల మధ్యన ఉన్నటువంటి పెదాల పైన ఉన్నటువంటివి మారడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. కానీ ఎక్కువ కాలం దాన్ని చేయవలసి ఉంటుంది. మరి ఇంతకీ ఏం చేసి ఈ బొల్లి మచ్చలను తగ్గించుకోవాలి అంటే మాత్రం భూమి తల్లి మనకు అద్భుతమైన ఔషధాలని అందించింది. అవి ఏమిటి అంటే ఇక్కడ మీరు చూస్తే బావంచాలు. దీనికి మహా అద్భుతమైన మందుగా పనిచేసేది బావంచాలు. ఇవి చర్మ రోగాలలో ఎన్నిటినో నయం చేస్తుంది. తర్వాత జుట్టు మీద ఉన్నటువంటి స్కాల్ప్ను కూడా అద్భుతంగా తయారు చేస్తుంది. దీనిని ఒకానొకప్పుడు కొబ్బరి నూనెలో వేసుకొని రాసుకుని ఉండేవారు. తర్వాత తేనె. ఈ రెండు వస్తువులు అవసరమవుతాయి. ముందుగా ఈ బావంచాలను ఏం చేయాలి అంటే బాగా దంచి పొడి చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత ఈ పొడిని, అలాగే ఈ తేనె అవసరం ఉంటుంది. ఈ పొడి అంటే మీకు అర్థం అవ్వాలని బావంచాలను తీసుకొని వచ్చి ఈ విధంగా చూపించడం జరిగింది. మీరు ఈ బావంచాల పొడిని 1 స్పూను తేనె, ఈ విధంగా స్పూను తేనె తీసుకొని అందులో చూడండి 2 వేళ్ళు కాదు, 2 వేళ్ళు మాత్రమే, 3 వేళ్ళు కాదు, 2 వేళ్ళతో ఇవి భావించాలి. కానీ మీరు ఏం చేస్తారంటే పొడిని ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ తేనెలో కలపండి. కలిపిన తర్వాత బాగా రంగరించి దానిని అదే విధంగా సేవించవలసి ఉంటుంది. ఇలాగా రోజుకు 2 సార్లు, ఉదయం పరగడుపున అంటే దంతధావనము అన్నీ అయిపోయిన తర్వాత మన భావంచాల పొడి, అలాగే 1 స్పూను తేనెలో 1 చిటికెడు మాత్రమే, అది కూడా 2 వేళ్లతో వచ్చినంత, అంటే 1/2 గ్రాము నుంచి గ్రాము మోతాదులో మాత్రమే ఉదయం ఒకసారి, అదే విధంగా సాయంత్రము 5 నుంచి 7 మధ్యలో సమయంలో కూడా ఇది సేవించవలసి ఉంటుంది. ఈ విధంగా సేవిస్తూ కడుపులోకి పైన మీకు ఉన్నటువంటి ఆ మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో కొత్తగా ఉద్భవించిన మీరేం భయపడకండి. బొల్లి అనేది తగ్గుతుంది. కొంచెం శ్రమతో కూడిన పని, కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వేప చెట్టు యొక్క బెరడు, అంటే వేప చెట్టు ఉంటుంది కదా, దానిని కొట్టి ముక్క తీసిన తర్వాత ఆ బెరడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి లేదంటే ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత పై భాగం కాకుండా లోపల తెల్లగా ఉంటుంది. దానిని రోజు రంగరించి వచ్చినటువంటి ముద్దని, ఆ లేపనాన్ని ఎక్కడైతే మీకు బొల్లి ఉంటుందో అక్కడ చిన్న ఒక గుడ్డ కాటన్ క్లాత్ అప్లై చేసి బాగా మర్దన చేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మూసుకుపోయినటువంటి కన్నాలు ఓపెన్ అయ్యి అక్కడ మళ్ళీ మెలనిన్ శాతం బాగా పెరిగి చర్మం మళ్ళీ కాంతివంతంగా మారి తిరిగి మీ చర్మంలో కలుస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన విషయాలను పాటించి స్విత్రము అనేటువంటి ఈ బొల్లి మచ్చలను కూడా ఇంట్లోనే ఉండి అయితే 6 నెలల పాటు కనీసం చేయవలసి ఉంటుంది. ఇది లాంగ్ ప్రాసెస్, ముందుగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి బొల్లితో సమస్యతో బాధపడుతున్న వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తారని 10 మందికి ఉపయోగపడతాము. కాబట్టి నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు. యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారని. ఆరోగ్యంగా 10 మంది ఉండండి. అందరికీ తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.